ఇంట్లో స్పెషల్ అయితే టమాటో కూర, అది కూడా మా డాడీ చేస్తాడనమాట. సో ఇదండి మా డాడీ. నన్ను స్టార్ట్ చేయనా. సో ఇదండి ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. సో ఇదండి ఇందులో జీలకర్ర ఇంకా ఆవాలు అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ అయితే కాగిపోయింది. టమాటో కర్రీ మా డాడీ ఫేవరెట్ ఇది. అండ్ మా డాడీ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా చేస్తాడనమాట. చూద్దాం ఏమేస్తున్నాను ఇప్పుడు. కరివేపాకు. సో ఇవన్నీ కరివేపాకు, పచ్చిమిర్చి రెండు వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ అయితే వేసుకుంటాం అన్నమాట. ఆనియన్ సో ఇది మొత్తం కలిపేసుకున్నాం ఒకసారి. సో ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నామండి కొంచెం. అండ్ దీంతో పాటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాం. సో ఇదండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం. సో ఇదండి ఇప్పుడు ఇందులో టమాటో అయితే వేసేసుకుంటున్నాము. చిన్నగా కట్ చేసుకున్నాం అన్నమాట. టమాటో ఇవన్నీ వేసేసుకోవాలి. సో ఇలా కలుపుకోవాలండి. టమాటోస్ మొత్తం, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా, మొత్తం కలపాలన్నమాట. సో ఇదండి టమాటోస్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. పెట్టేస్తాం. ఈలోపు వాళ్ళ నాన్న రెస్ట్ తీసుకోండి. ఇదండి ఒక 2 minutes మూత పెట్టుకున్నాం కదా, ఇలా అయిందనమాట. వీటిని మొత్తం ఇలా స్మాష్ చేసేయాలి. మొత్తం మా డాడీ చేస్తారు కదా అలాగా. ఇవ్వండి. ఇంకా అవ్వాలన్నా మరి స్కిన్ సపరేట్ అయిపోవాలి మొత్తం టమాటో. సో ముందే మసాలాస్ కానీ అవి ఏమి వేయట్లేదు. ఫస్ట్ టమాటో మొత్తం మగ్గిన తర్వాత వేసుకుంటాం అన్నమాట మా డాడీ స్టైల్లో. మేమైతే సాల్ట్ వేస్తాం ముందు. సో ఇదండి కారం వేసుకుందాం ఇప్పుడు. టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం. ఎన్ని స్పూన్లు వేసినావు? 2 spoons. ఓన్లీ కారం ఒకటే పడ్డది ఇప్పటికి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ మా మమ్మీది అది కారం. టమాటో కూర. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నాము. ఒక 1/2 glass కొంచెం. సో ఇదండి కూర అయితే అడగంటకుండా వాటర్ అయితే వేసుకుంటున్నాము. ఇందులో గరం మసాలా ఏమి ఉండదు, అసలు ఏది వేయదు. ఓన్లీ కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతే. సింపుల్ కర్రీ అనమాట ఇది. సో ఇదండి ఇదేమో సింపుల్ టమాటో కర్రీ అనమాట. ఒకప్పుడు విలేజెస్లో స్పైసెస్ ఏమీ లేనప్పుడు అలా ఉన్నప్పుడు టమాటో కూర ఎక్కువ చేసుకునేవాళ్ళు కదా. సో ఈ ప్రాసెస్లోనే చేసేవాళ్ళు. ఏమి మసాలాస్ అవేం లేకుండా జస్ట్ కారం, ఉప్పు, ఓన్లీ ఇవి రెండు స్టైల్లో వీళ్ళ నాన్న చేస్తుందన్నమాట, చేసేవాళ్ళు అనమాట. ఊర్లో ఎలా ఉంటుందో అలాంటి టమాటా కర్రీ. సో ఇదండి సాల్ట్ కర్రీకి సరిపడా. సో ఇదండి ఇప్పుడు వరకు అయితే ఇది టమాటో కర్రీ. సో ఇందులో ఒక చిన్న చేంజ్, ఎగ్ అయితే వేసుకుంటున్నాం మేము ఇందులో. స్పెషల్గా ఉంటుంది అనమాట. సో ఇదండి టమాటో కర్రీ అయితే అయిపోయిందనమాట. సో ఇది కొంచెం మా మమ్మీకి అయితే సపరేట్గా తీస్తున్నాము టమాటో కర్రీ. ఇప్పుడు ఇందులో ఎగ్ వేసుకుంటాం అనమాట కొంచెం కర్రీ తీసిన తర్వాత. ఇదండి మా మమ్మీ కోసం తీసాను మా డాడీ టమాటో కర్రీ. ఇలా అయితే వేస్తున్నాము. ఇదేమో ఎగ్ అనమాట. సో ఇదండి ఇప్పుడు ఇందులో ఎగ్ వేసుకుందాము. ఎగ్ 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 సో ఈ ఎగ్ కర్రీ అయితే నాకు మా డాడీకి మాత్రమే, మిగిలిన టమాటో కర్రీ మా మమ్మీకి.
సో మా ఇద్దరికి కాబట్టి 2 eggs వేసుకుంటున్నాము. సో ఇదండి ఎగ్ వేసేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా మన దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట. అంటే ఎగ్ మొత్తం కుక్ అయిపోవాలి. సో ఎగ్ కుక్ అయిన తర్వాత చూద్దాం ఎలా ఉందని. సో ఇదండి టమాటో ఎగ్ కర్రీ అయితే అయిపోయిందనమాట. సో ఈ కర్రీ ఎప్పుడంటే కోవిడ్ స్టార్టింగ్ ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు చేసిండు మా డాడీ. మళ్ళీ ఇప్పుడు అనమాట చేయడము ఇన్ని ఇయర్స్కి. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ కొంచెం టైం టేకెన్ అనమాట అంతే. ఇదండి వీళ్ళ నాన్న తన గురించి చేసిన ఎగ్ టమాటా కర్రీ. నాకు దాని గురించే కాదు మా మమ్మీ కోసం కూడా. నాకు తెలియని టమాటా కర్రీ వేరే తీసుకున్నాను. సో ఎప్పుడుదో పాతకాలం వంట అంట చేశారు. అంటే ఎక్కువ మసాలాస్ అవేం అసలు ఏమీ లేదు అందులో. ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఏం లేదు. ఓన్లీ కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. కానీ బాగుంటుంది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎప్పుడో లాక్డౌన్ స్టార్టింగ్లో చేశారు, మళ్ళీ 4 yearsకి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ బాగుంటుంది టేస్ట్ అయితే. కర్రీ మాత్రం బాగుంటుంది, నో డౌట్. కర్రీ బాగుంటుంది. అవును. థ్యాంక్ యూ.